నానే కాదు అమ్మ ప్రేమే మళ్ళీ తనలో చూడాలి. తాను ఇచ్చి ఇచ్చి ప్రేమే నాకు చాలనిపించాలి. ఇంకా ఇస్తానంటే కాదనలేక కన్నీరవ్వాలి. ఆనందమంటే నా మనసు వాకిటే సరిగమలే పలికిన నా ఎదసడిలా. పదండి. బావా, మృదుల మస్తన్నారు. ఏంద్ర గౌరవ్, ఏమంటావు? మా అన్నయ్య వదినకేంటి, ఇద్దరు అలా పక్క పక్క నించునుంటే చాలు కొత్త పెళ్లి కొడుకు కూతురులా మెరిసిపోతారు. ఏమంటావు చైత్ర? ఎస్ ఎస్, సో క్యూట్. మధు, కూర్చోండి. కూర్చోమ్మా. అక్షతలు వేసి ఆశీర్వదించండి. ఆగు కుమారి, అదేంటి కాళ్ళు కడుక్కోకుండా ఆశీర్వదిస్తున్నావు? అయ్యో వదినా, మర్చిపోయాను. పద కడుక్కుని వద్దాం. మానసి, నీళ్ళివ్వు. నేను వెళ్తాను ఆంటీ. మానసి, నువ్వు ఇక్కడే ఉండు. అత్త, నువ్వు అక్షింతలు వేయి. అమ్మా, ఇప్పుడు ఆశీర్వదించండి. మృదుల, వాళ్ళకి వాయినం ఇవ్వమ్మా. ఏమైందమ్మా? ఏమైందా? వాయినాలు ఎవరైనా ఎడం చేత్తో ఇస్తారా? బుద్ధుండక్కర్లేదు. ఎడమ చేత్తోనా? లేదమ్మా, నేను 2 చేతులతో ఇచ్చాను కదా. అంటే మేం చూడలేదనుకున్నావా? మా కళ్ళు నెత్తికెక్కే అనుకున్నావా? అయ్యో,
లేదత్తా. లేదమ్మా, మేం చూసాం, ఎడం చేత్తోనే ఇచ్చింది. ఆగండి. ఇప్పుడు మీ మనసు, ఆలోచనలు అన్నీ నా ఆధీనంలో ఉన్నాయి. నేను చెప్పినట్టే చేస్తున్నారు. ఈ వాయినాలు తీసుకోకుండా విసిరి కొట్టాలి. ఈ మాత్రానికి ఎందుకమ్మా ఇంత రాద్ధాంతం? అయిందేదో అయిపోయింది. ఇప్పుడు కుడి చేత్తోనే ఇస్తుంది, తీసుకోండి. ఇంత అవమానించి అయిందేదో అయిపోయిందంటే ఎలా బ్రాహ్మణమ్మా? అయితే ఏమంటారు? మీ కాళ్ళు పట్టుకోవాలా? ఏదో మర్యాదకు వాయినం ఇద్దామని పిలిస్తే ఆ మర్యాద నిలుపుకోవడం చేత కదా? అసలు మీరు మనుషులేనా? కొద్దిగా అయినా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? మా బుద్ధిని ఏం చేస్తే పెద్దోడివా నువ్వు? పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదా? నీకు అసలు బుద్ధుందా? ఏ ఆపు. ఏదో మర్యాదకు పిలిచినాం కదా, పోన్లే అని ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నారేంది? మీకు వాయినాలివ్వం. మీ ఆశీర్వాదాలు మాకక్కర్లేదు. పోండిక నుంచి. మానసి, ఏంటి ముత్తైదుల్ని వెళ్ళిపోమంటావేంటి? పద్ధతి పాడు తెలియనోళ్ళు వీళ్ళు ముత్తేదులేందత్తా. ఏ నడవండి బయటికి. మానసి, నడు. మానసి, నడవండి బయటికి. నడవండి. మానసి, ముత్తైదుల్ని అలా పంపకూడదు, మంచిది కాదమ్మా. వద్దత్తయ్య, మీకు మర్యాద ఇవ్వని వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా అలా అంటావేంటి మృదుల? ముత్తైదువులు లేకుండా ఎవరికి వాయినాలు ఇస్తావు? మీరు మానసి ఉన్నారు కదా అత్తయ్య. అవునమ్మా, వాళ్ళేం అవసరం లేదు. చూస్తుంటే ఏదో పెద్ద గొడవ చేయడానికి వచ్చినట్టున్నారు. నువ్వు మానసి తీసుకోండి. వాయినాలంటే 5గురికి ఇవ్వాలిరా. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎవ్వరూ రారు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడత్తయ్య. అన్నిటికీ దేవుడే ఉన్నాడంటే ఏం చేస్తాడు? మిగతా 3 ముత్తైదువుల్ని ఆ దేవుడు పంపిస్తాడా? ఇప్పుడేం చేస్తుంది?
అత్తయ్య బయటకు వెళ్దాం రండి. ఎక్కడికమ్మా? చెప్తాను రండి అత్తయ్య. ఏం చేయబోతుంది? వీధుల్లోకి వెళ్ళి ఎవరైనా ఉన్నారా లేరా అని చూస్తుందా ఏంటి? వాళ్ళని నేను హిప్నటైజ్ చేసి పంపాను కాబట్టి బయట వాళ్ళెవరిని వాళ్ళు రానివ్వరు. రండి అత్తయ్య. గడప ఇంటికి తొలి ముత్తైదువు. తులసమ్మ కూడా ఒక ముత్తైదువే. అందరికన్నా పెద్ద ముత్తైదువు, ఆది ముత్తైదువు. మృదులా, నీ తెలివే తెలివి. చూసిన వార్త, మనసుంటే మార్గముంటది. దేని మంచి మనసుకి ఆ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. నువ్వు సూపర్ మృదుల. ఏమంటావు చైత్ర? మా మృదుల సూపర్ కదా? అయినా వాళ్ళు అసలు గొడవ చేసి పోవడమే మంచిదైంది. తులసమ్మ, గడప, అమ్మవారు, వీళ్లకు మించిన పెద్ద ముత్తైదువులు ఎవరుంటారు? ఇవన్నీ చూస్తుంటే నీకు కూడా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అన్నట్టు అనిపిస్తుంది కదా? పోన్లేమ్మా, ఏదో ఒకలా అయిపోయింది. ఎక్కడ నోము ఆగిపోతుందో అని భయపడ్డాను. సరే, వ్రతాలు నోములు అన్నీ అయిపోయాయి కదా.
అన్నింటినీ మించిన శుభవార్త విన్నాం. రేపొక్కరోజు ఉండి బయలుదేరి వెళ్ళిపోదాం. అలాగే అమ్మా, నీ ఇష్టం. మధుగారు ఏంటి ఏం చేస్తున్నారు? ఎవరైనా చూస్తారు. కొమ్ములేం వచ్చేవిలే. అయినా ఈ చిన్ని బుర్రలోకి ఎన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ, ఏదో బీటెక్ చదువుకున్నాం. మాకున్న బుర్ర ఎంత, మా తెలివితేటలెంత? మీ అభిమానం కొద్దీ అలా అంటున్నారు అంతే. ఆహా, అభిమానం అందుకోవడమేనా? ప్రతిఫలం ఏమన్నా ఉందా? అయ్యో వద్దు. అరే మధుగారు ఎవరైనా చూస్తారు. అయ్యో వద్దు. ఏంటి మీరు? ఎవరైనా చూస్తారు. ఎవ్వరు చూడరు. ఓకే, అది అయ్యో కెమెరా యాక్షన్. దొంగ మొహల్లారా, అసలు ఎప్పుడు రావాలో ఎప్పుడు పోవాలో తెలీదా? అసలు ఎప్పటి నుంచి ఉన్నారా ఇక్కడ? సినిమా టైటిల్స్ పడక ముందు నుంచి బావా. అసలు అసలు ఏమన్నా సినిమానా? మస్తు రొమాన్స్ బావా, అద్దరిపోయింది. నిన్ను మాన్సి అయిపోయేలా చేద్దాం. మీ లైఫ్లో రొమాన్సే కాదు, అసలు లైఫే లేకుండా చేస్తా.